ఒకడు చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమేనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమేనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమేనా చంద్రబాబు నాయుడిని గెలిపించింది? ఇంకా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటారు. దేనికి? ఈ రాష్ట్రం అనేది లేకుండా, మ్యాప్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జత కలుస్తామని అడుగుతున్నా. మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికీ అర్థమవుతుంది. కేవలం కక్ష సాధింపులు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చల విడిగా అరాచకాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా నేపాల్లో లాగా మిమ్మల్ని కూడా తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నా. అందరికీ నమస్కారం అండి. సహజంగా ఎప్పుడైతే రోజా గారు బయటకు వస్తారో అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళం బయటకు రావాల్సిన అవసరం అయితే వస్తూ ఉండిద్ది డెఫినెట్గా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, మక్కలిరికి ఎలా కొట్టినా మొక్కు ఇంకా తీరలేదు అని చెప్పేసి. అలాగే రోజా గారికి అండ్ రోజా గారు సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అధికారం అనేటువంటి అహంకారాన్ని ఇరగదీసి మరి కూర్చోబెట్టినా సరే ఇంకా వీళ్ళల్లో ఉన్నటువంటి అహంకారం ఏమాత్రం ఇంకా చావలేదని చెప్పుకోవడానికి ఈరోజు ఆవిడ మాట్లాడినటువంటి కొన్ని మాటలు, ఈరోజు కాదు నిన్న మాట్లాడినట్టుంది, కొన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ ఆవిడ చాలా అంటే చాలా జోకులు వేసింది. అందరూ దాన్ని సీరియస్గా తీసుకుని మా వాళ్ళు సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు కానీ ఆవిడ కామెడీ చేసింది. నవ్వడం అలవాటు చేసుకోవాలి మనం. అంటే ఆ కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మనం గ్రహించుకోగలిగేటువంటి శక్తిని మనం పెంపొందించుకోవాలనేటైతే రోజా గారి మాటలు విన్నాక అర్థమైంది మాకు క్లియర్లీ. ఆవిడేం మాట్లాడిందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఎమోషన్లోంచి పుట్టినటువంటి పార్టీ అంట, ప్రజల కోసం ప్రజల్ని కాపాడుకోవడానికి పుట్టినటువంటి పార్టీ అంట. ఆడకళ్ళు పిడకలేం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి వాళ్ళ నాన్నగారు చనిపోతే సీఎం సీటు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, అందుకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సీఎం సీటు కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజు సీఎం సీట్ ఇచ్చుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, ఈ పేడ మొహాలందరినీ మనం చూడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు క్లియర్లీ. రెండోది, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అంట, ప్రజలను కాపాడుకోవడానికి పుట్టినటువంటి పార్టీ అంట. ఎవరి నుంచి కాపాడడానికి ప్రజల్ని? మీ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలు చిత్రహింసలు అనుభవించారు, వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయారు, వర్క్ స్వాతంత్రాన్ని కోల్పోయారు. ఇష్టారీతిగా అప్పటికప్పుడు ఎక్కడ లేని చట్టాలను తీసుకొచ్చి, ఎక్కడ లేని జీవోలను తీసుకొచ్చి, ఎక్కడ లేని యాక్టులను తీసుకొచ్చి మీ ముఖాలను కూడా అసలు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తుల యొక్క రైతుల పొలాల పాస్బుక్ల మీద కూడా వేసి, ఏ తాతరా తండ్రిలా మీరు వాళ్ళకి ఏమన్నా మీ మొహాలు తీసుకెళ్ళి వాళ్ళ ఆస్తుల మీద వేయడానికి. ఒక పిల్లోడు ఒక బొమ్మ వేసుకున్నాడంటే నా తండ్రి నుంచి వచ్చిందని తండ్రితో, తాత నుంచి వచ్చిందని తాతతో వేసుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు? అతని బొమ్మలు ఎందుకు ప్రజల పాస్ పుస్తకాల మీద, ఆస్తుల మీద ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆస్తులకి? ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ చేస్తూ ఉంటే ప్రజలు, మీరు పీడిస్తూ ఉంటే ప్రజల్ని, మీ నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలను కాపాడింది. పెద్ద పెద్ద కామెడీ మాటలు మాట్లాడి మేము నవ్వలేనటువంటి కామెడీలు వేస్తే మేము అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మాకు క్లియర్లీ. ఈ పార్టీ అంట ఎమోషన్స్ లోంచి పుట్టిందంట. ఎక్కడ ఎమోషన్స్? ఆ రోజు రాత్రి కనుక సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నాకు సీఎం సీట్ ఇవ్వమంటే ఆమె తిరిగి ఆస్తి మొత్తం రాసి మీ నాన్న అడ్డం పెట్టుకుని సంపాదించిందంతా అప్పుడు ఇస్తానని చెప్పేసి చెప్తే, అమ్మో అన్ని కోట్లు, అన్ని వేల కోట్లు మా అయ్యి ఉండబట్టి సంపాదించుకున్నాను అవినీతి ఆస్తులు, ఇప్పుడు మా అయ్యి కూడా లేడు, అంతా వీళ్ళకి రాసిస్తే మళ్ళీ తిరిగి అంత సంపాదించగలను లేదు అని చెప్పేసి ఆ ఆస్తుల మూటలు, ప్రజల నుంచి దోచుకున్నట్టు ఆస్తుల మూటలు కాపాడుకోవడానికి వెనుదిరిగి వచ్చి ప్రజలను మోసం చేసి ముద్దులతోటి పాదయాత్రలు అని చెప్పేసి శవరాజకీయాలు చేసి పెట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీ గురించి అంత పెద్ద ఎలివేషన్లు, ఆ ఎలివేషన్లు వేసేటప్పుడు కనీసం నువ్వన్నా ఆలోచించుకుంటావో లేదో నాకు అర్థం కాదు. నిజం చెప్పు, వైసీపీ పార్టీ అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డికి అదేదో రాజరిక వంశపారంపర్యంగా పాలిస్తున్నట్లుగా వాళ్ళ తండ్రి గారు సీఎం సీట్ కనుక జగన్కి ఇచ్చుంటే నిజంగా అసలు వైసీపీ పార్టీ వచ్చిండేదా? జగన్కి పార్టీ పెట్టాలి, పార్టీలను పదవులను తీసుకొచ్చుకోవాలి, పదవుల కోసమే పార్టీ పెట్టాలంటే ఆలోచన పుట్టింది కాబట్టి పెట్టాడు. ఆమె నిజంగా సీఎం సీట్ ఇచ్చుంటే అసలు పార్టీ ఉండేదా? మీరు ఉండేవాళ్ళ? మీ మొహాల్లో జెండాలు ఉండేయా? కామెడీలు చేయొద్దు రోజా గారు. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారా? పార్ట్ టైం పొలిటీషియనా? అది నువ్వు మాట్లాడుతున్నావా? ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా జబర్దస్త్ ఎన్ని సంవత్సరాలు చేసావు గుర్తుందా? కనీసం మినిస్టర్ వచ్చేంత వరకు కూడా
జబర్దస్త్ చేసుకుంటానే ఉన్నాం. విలువలు లేకుండా ఎన్ని జెండాలు మార్చావో నువ్వు కూడా మాట్లాడడమే. టీడీపీ నుంచే వచ్చావన్న విషయం నీకు క్లారిటీ ఉందిగా. నీకు ఫస్ట్ రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ నుంచి వైసీపీ కండవ కప్పుకున్నావు. ఇష్టారీతిగా సిబిఎన్ గారిని మాట్లాడావు వైసీపీ కండవ కప్పుకొని. జగన్ కాస్త ముందుగా గ్రహించాడు కాబట్టి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు, చెత్త కుప్పకు సెంటు చల్లినట్టు నీ నోటికి అధికారము, పదవి, మంత్రి పదవి అనేటువంటి ఒక తాళం వేసి తొందరగా నీ నోటి నుంచి మళ్ళీ అతను ఎక్కడ తిట్టులు తింటాడని చెప్పేసి తెలివిగా ముందుగా మేలుకున్నాడు కాబట్టి నువ్వు జగన్ కూడా తిట్టలే. లేదంటే జగన్ కూడా తిట్టుండేదాన్ని. నువ్వు అట్లాంటి వ్యక్తివి, నీ వ్యక్తిత్వం అలాంటిది. నువ్వు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయత గురించి, పదవుల గురించి, పార్టీ గురించి మాట్లాడడమే. ఇంకొక కామెడీ ఏందో చేసింది. కుటుంబం వచ్చి ప్రచారం చేసిందా? జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేశారా? వైసీపీకి చేయలేదా? పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన నియోజకవర్గానికి మిగతా ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎలా కన్ఫైన్ అయి చేసుకున్నారో అలాగా ఆయన చేయడానికి కుదరదు కాబట్టి మిగతా కంటెస్టెంట్లు ఆయన పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు మిగతా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఆయన వెళ్లి ప్రచారం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆయన మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతమందికి ప్రచారం చేస్తూ ఉంటే ఆయన నియోజకవర్గంలో నిరంతరం కొనసాగేటువంటి ప్రచారంలో భాగంగా స్వచ్ఛందంగా వచ్చారు జబర్దస్త్ ఆర్టిస్టులు. ఎవరు వాళ్ళని పిలిపించలా. మీ కనుక ఆలీని, పోసాని కృష్ణమురళిని వీళ్ళందరం తీసుకొచ్చి పెయిడ్ అమౌంట్ పే చేసి పిలిపి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.